అందరికీ శ్రీకృష్ణ జన్మదిన శుభాకాంక్షలు. నేనిప్పుడు శ్రీకృష్ణుని ఆభరణాల యొక్క ప్రత్యేకతను వివరణించుచున్నాను. కృష్ణుడి చేతి కవచాన్ని రంగడా అంటారు. కృష్ణుడి గాజులను కంకణాలు అంటారు. శ్రీకృష్ణుడి ఉంగరాన్ని రత్నముఖి అంటారు. శ్రీకృష్ణుడి దుస్తులను పీతాంబర అని పిలుస్తారు. ఈ దుస్తులను ధరించిన కృష్ణుడు పీతావాసుడిగా ప్రసిద్ధి చెందాడు. కృష్ణుడి చీలమండ గంటలను కాలజుంకారాలు అంటారు. కృష్ణుడి కాళ్లను హంసగంజన అంటారు. వాటి శబ్దం వ్రజ గోపికల మనస్సులను మంత్రముగ్ధులను చేస్తుంది. కృష్ణుడి ముత్యాల హారాన్ని తారావళి అంటారు. 27 ముత్యాలతో పొదిగిన కృష్ణుడి రత్నాల హారాన్ని తడిత్ ప్రభ అంటారు. కృష్ణుడి వక్షస్థలాన్ని అలంకరించే లాకెట్టును హృదయమోదన అంటారు. ఈ లాకెట్లో శ్రీరాధ ప్రతిబింబం ఎల్లప్పుడూ కనిపిస్తుంది. కృష్ణుడి విలువైన రత్నం కౌస్తుభం. దీనిని కాళీ అనే సర్పం భార్యలు ఆయనకిచ్చారు. ఇది ఆయన యమునా నీటిలో సర్పంతో పోరాడినప్పుడు ఇవ్వడం జరిగినది. కృష్ణుడి సొరచేప ఆకారపు చెవిపోగులను రతిరగది దేవత అని పిలుస్తారు. ఈ 2 చెవిపోగులు శృంగార రస మరియు అనురాగాలకు ప్రధానమైన ప్రభువులు. కృష్ణుడి కిరీటాన్ని రత్నపర అని మరియు అతని తలపాగను కామరదమరి అని పిలుస్తారు. 9 విలువైన రత్నాల అందాన్ని ఓడించే కృష్ణుడి తలపై ఉన్న నెమలి ఈకను నవరత్న విధమం అంటారు. కృష్ణుడి గుంజాహారాన్ని రాగవల్లి అని పేరు పెట్టారు. కృష్ణుడి తిలకం గుర్తును దృష్టిమోహన అంటారు. వివిధ రకాల పువ్వులు మరియు ఆకులతో తయారు చేయబడిన కృష్ణుడి దండలను వనమాల అని పిలుస్తారు. అవి ఆయన పాదాల వరకు చేరతాయి. కృష్ణుడు అలంకరించే 5 వేరువేరు రంగుల పువ్వులతో తయారు చేయబడిన దండను వైజయంతి అంటారు. ఇది ఆయన ఆభరణాల యొక్క ప్రత్యేకత మరియు నామములు తెలియచేయుచున్నాను. జై శ్రీకృష్ణ.